హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. ఇలా చెప్పైతే నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ దిస్ అమేజింగ్ మనాలి సిరీస్. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా బిజ్లీ మహాదేవ్ టెంపుల్ కూడా ఈసారి నేనైతే విజిట్ చేసేసాను, అండ్ అంజనీ మహాదేవ్ టెంపుల్ ఆల్సో. సో మేము ఏ ప్లేసెస్ చూసాము అండ్ మాకు బడ్జెట్ ఎంత అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ కావాలంటే మాత్రం తప్పకుండా మనాలి సిరీస్ ఇక్కడి నుంచి వచ్చేది మీరు చూడాల్సిందే. అండ్ మేము వెళ్ళిందైతే మార్చ్ 2025. మాకు ఎంత బడ్జెట్ అయింది అన్నది ఈచ్ అండ్ ఎవ్రీ డే వీడియోలో ఎండ్కి నేను మీకు చెప్తుంటాను. సో ఫాలో ఫర్ మోర్ డీటెయిల్స్. సో లెట్స్ బిగిన్ విత్ డే 1 అండ్ డే 2 వీడియో. కమింగ్ టు డే 1, హైదరాబాద్ నుంచి ఢిల్లీ రీచ్ అవ్వడానికి మేము ప్రిఫర్ చేసుకున్న ఆప్షన్ ట్రైన్. మాకు ఈవినింగ్ 5:30 కల్లా కాచిగూడలో ట్రైన్ ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ 4:30, 5:30 కలాగా మేము ఢిల్లీలో రీచ్ అయ్యేటట్టు ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఆల్సో ఈ మనాలి ఐటెనిటీ మొత్తం కూడా నేనే ప్లాన్ చేశాను. నేను ఏ ప్లేసెస్ మిస్ అయ్యానో ఆ ప్లేసెస్ అయితే చూసాను లాస్ట్ టైం మిస్ అయినవి. సో మేము వచ్చేసి డే 1 యాజ్ యూజువల్ మనాలి లోకల్ సైట్ సీయింగ్ చూసేసి నెక్స్ట్ డే మణికరణ్ వెళ్ళాము. అండ్ ద నెక్స్ట్ డే బిజ్లీ మహాదేవ్ టెంపుల్ చూసాము. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆ టెంపుల్ అయితే. అండ్ ఆల్సో అంజనీ మహాదేవ్ టెంపుల్. మేము సిసు కూడా ఈ ఐటెనిటీలో ఉంది, బట్ మేము వెళ్ళే టైంకి కొన్ని ఇష్యూస్ వల్ల మేము సిసు అయితే వెళ్ళలేకపోయాము. అండ్ ఆ నెక్స్ట్ డే వచ్చేసి జానా వాటర్ ఫాల్ అండ్ దేవ్లోక్, ఈ 2 ప్లేసెస్ అయితే చూసాము. జానా వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ అయితే అమేజింగ్ ఉంటుంది. ఫైనల్లీ ఇంకా మా ట్రైన్ అయితే ఎక్కేసాము మేము కాచిగూడలో. ఎప్పుడు ఢిల్లీలో దిగుతామా అనిపించింది నాకైతే. సో కమింగ్ టు డే 2, మేమైతే ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగాము. అండ్ అక్కడ లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా బస్ అక్కడి నుంచే ఉంది మనాలి వెళ్ళేది. అండ్ మెన్షన్ చేశాను కదా ముందే, నేను ఎవ్రీడే బడ్జెట్ అయితే చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీడే ఎంత అవుతుందో. సో కమింగ్ టు డే 1 బడ్జెట్ మాకు ట్రైన్కి అయితే 1800 పడింది. బికాజ్ మేము 3 AC తీసుకున్నాము కాచిగూడ నుంచి ఢిల్లీ రీచ్ అవ్వడానికి. అండ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ బస్ స్టాప్కి రీచ్ అవ్వడానికి 700 అయితే ఛార్జ్ చేశారు. మేము పెద్ద ట్యాక్సీ తీసుకున్నాము బికాజ్ మాకు లగేజ్ అవి అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఢిల్లీ నుంచి మనాలి బస్కి అయితే పర్ పర్సన్ 1300 వరకు ఖర్చు అయింది. సో డే 1 అండ్ డే 2 ఖర్చు అయింది అయితే ఇదే, ఫుడ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే. అండ్ మనాలి రీచ్ అయిన తర్వాత మేము ఏ ప్లేసెస్ చూసాము, మాకు బడ్జెట్ ఎంత అయింది, అండ్ ఏ సీజన్లో మనం మనాలి విజిట్ చేస్తే బెటర్, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి ఉండాలి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. టేక్ కేర్, బై.